నమస్తే. మనం ఇప్పుడు షేర్లింగంపల్లి సున్నం చెరువు దగ్గర ఉన్నాం. ఈ సున్నం చెరువు సర్వే నెంబర్ 13లో సుమారుగా 32 ఎకరాల్లో ఉన్నటువంటి ఈ చెరువు ఇప్పటికీ ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం. ఈ చెరువు దరిదాపుగా ఒక 10 నుంచి 15 ఎకరాల లోపు మాత్రమే ఉండేటట్టుగా కనబడతా ఉంది. ఈ 15, 16 ఎకరాల లోపట్లో మాత్రమే నీళ్లు నిలిచినటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం నిలబడ్డటువంటి ఈ ఏదైతే గెట్టు ఉందో ఇదంతా కూడా కేవలం ఈ లారీలు మరో పక్కన కబ్జాలు చేసుకునేందుకు మాత్రమే అనువుగా ఉన్నటువంటి ప్రదేశం. ఇది ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ చెరువు ఎంత లోతుగా ఉందో ఇప్పుడు నేను నిల్చున్నటువంటి ఈ చోటు కూడా అంతే లోతు ఉండాలి. కానీ ఇక్కడ ఈ లోతు కనపడట్లేదు. కేవలం మట్టితోటి మట్టి పోసి కబ్జాలకు అతి చేరువలో ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ సున్నం చెరువు యొక్క విస్తీర్ణం 32, 33 ఎకరాలైతే ఇప్పుడు మిగిలిపోయినటువంటి సగం అంటే దరిదాపుగా 13 నుంచి 14 ఎకరాల ల్యాండ్ పూర్తి స్థాయిలో కబ్జా అయినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరి ఈ కబ్జాలు చేసుకున్నటువంటి దానిపైన నాలాల పైన మరో పక్కన ఎఫ్టీఎల్కు పరిధిలో ఉన్నటువంటి ఈ ఏదైతే ల్యాండ్స్ ఉంటాయో మరో పక్కన బిల్డింగ్స్ ఉంటాయో వీటిని కూల్చివేసేటువంటి ప్రక్రియ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సర్కార్ ముఖ్యంగా హైడ్రా చర్యలు తీసుకుంటా ఉంది. ఇప్పుడు ఇదే సంబంధించినటువంటి ల్యాండ్లో అక్రమంగా నిర్మించుకున్నటువంటి ఈ అక్రమ కట్టడాలని పూర్తి స్థాయిలో నేలమట్టం చేస్తామని చెప్పేసి గతంలో పీసీసీ హోదాలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పినటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ భారీ బందోబస్తుతోనైనా కేటీఆర్ అనుచరులు కానీ హరీష్ రావు అనుచరులు ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ రోజు ఉన్నటువంటి మంత్రులు వాళ్ళు చేసుకున్నటువంటి కబ్జాలు ఇప్పుడు మనం ఒకసారి చూపెడతాను. ఇక్కడ మంత్రి ఆ రోజు ఇంద్రకరణ్ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఇంద్రకరణ్ రెడ్డికి సంబంధించినటువంటి విల్లాలు అవి. ఆ విల్లాలు ఈ సంబంధించినటువంటి సర్వే నెంబర్ 13లోనే దరిదాపుగా ఒక 6 నుంచి 7 విల్లాలు ఈ సర్వే నెంబర్లో ఉన్నట్టుగా కొంతమంది చెప్తా ఉన్నారు. మరి వీటిని కూల్చేసేటువంటి ప్రక్రియ మరి ఎప్పుడు హైడ్రా మొదలు పెడుతుంది, రేవంత్ రెడ్డి ఏ విధంగా చర్యలు తీసుకుంటారు అనేది కూడా చూడాలి. ఇది ఒకటే కాదు, మనకు ఈ చెరువును ఆనుకొని చాలా బిల్డింగ్స్ కూడా కనబడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇల్లీగల్ బిల్డింగ్స్. ఈ అంతా కూడా ప్రభుత్వ జాగా. ఇది చెరువు కుంటలు నాలాల పైన ఏర్పడ్డటువంటి ఈ అక్రమమైనటువంటి బిల్డింగులు. వీటిపైన ప్రభుత్వం దృష్టి సారించాలి. ఇక్కడ ఇక్కడ కొంతమంది పేదవాళ్ళు కూడా ఇక్కడ గుడిసెలు వేసుకోవడం జరిగింది. అయితే ఈ గుడిసెలు వేసుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం కూడా ఉంటుంది. ఇది కేవలం తాత్కాలిక పరమైనటువంటి ఈ యొక్క గుడారాలను ఏర్పాటు చేసేటువంటి ప్రక్రియ కూడా స్థానిక అయినటువంటి కొంతమంది పొలిటీషియన్స్ వాళ్ళతోటి ప్రేరేపించి వాళ్ళతోటి గుడిసెలు వేపించి దాని తర్వాత మరి వాళ్ళు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకోవాలన్నటువంటి ఒక ఆలోచనతో పేదవాళ్ళను ముంగట పెట్టి ఇట్లాంటి గుడిసెలు వేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. మనం కొంత ముందుకు పోయినట్టు అయితే ఉంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కదా, ఇది ఈ యొక్క ల్యాండ్ మొత్తం అంతా లోతుగా ఉండాలి. అంటే మనం చెరువులో ఉన్నట్టుగా ఉండాలి. ఆ చెరువులో ఎట్లయితే ఉందో మనం ఇక్కడ కూడా అట్లనే ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇదంతా కూడా ఇప్పుడు మళ్ళీ ఈ బిల్డింగ్ కట్టుకోవడానికో లేకపోతే నిర్మాణాలు చేసుకోవడానికో ఇది అనువుగా ఉన్నటువంటి ప్రదేశం. దీనిపైన కూడా ఇప్పటికే చాలా రకాలైనటువంటి కన్నులు పడ్డాయి. ఇక్కడ గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బడా లీడర్లు సైతం కూడా ఈ యొక్క ల్యాండ్ పైన కబ్జాలకి పాల్పడ్డటువంటి పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్థానికులు కూడా కోరుకుతా ఉన్నారు. చాలా ఏళ్ళుగా ఈ యొక్క కుంట పైన ఈ సంబంధించినటువంటి చెరువును లేకుండా చేయాలన్నటువంటి ఉద్దేశంతో గత సర్కారులో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ప్రయత్నం చేసిండ్రు. ఇప్పుడున్నటువంటి హైడ్రా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రభుత్వం. ఇప్పటికైనా చర్యలు తీసుకొని అక్రమమైనటువంటి కట్టడాలని పూర్తి స్థాయిలో నేలమట్టం చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతిని సంరక్షించాలన్నటువంటి ప్రయత్నం కూడా చేయాలని చెప్పేసి స్థానికమైనటువంటి ప్రజలు కూడా కోరుతా ఉన్నారు. ఎలాంటి పర్మిషన్స్ కూడా అంటే ఇల్లీగల్కి సంబంధించినటువంటి ఏవైతే జిహెచ్ఎంసీ మరో పక్కన మిగతా సంబంధించినటువంటి అధికారులను ప్రలోభాలకు గురి చేసి కొంత కన్స్ట్రక్షన్స్ చేసుకోవడం జరిగింది. పెద్ద పెద్ద బిల్డింగ్లు వెలిసినాయి అని చెప్పేసి నానా రకాలైనటువంటి ఆరోపణలు ఉన్నటువంటి సందర్భంలో మరి ఇప్పుడున్నటువంటి సర్కార్ ముఖ్యంగా రేవంత్ రెడ్డి కానీ హైడ్రా కమిషనర్ ఎవరైతే రంగనాథ్ ఉన్నాడో ఈ రంగనాథ్ గారు మరి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు, వీటికి కొంత ప్రభుత్వంలో ఇన్ఫ్లుయెన్స్ను వినియోగించి కొంతమంది ప్రభుత్వ అధికారులని అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులని ప్రలోభాలు పెట్టో లేకపోతే ముడుపులు చెల్లించో కొంత అమౌంట్ ఇచ్చి పర్మిషన్లు తీసుకొచ్చుకున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు మనం దీన్ని కొలిసినట్టు ఏది ఉంటే మరి అప్పుడున్నటువంటి 35 ఎకరాలు మరి ఇప్పుడు ఎందుకు లేనట్టు? దీంట్లో ఎవరెవరైతే అక్రమంగా చొరబడి అక్రమ కట్టడాలకు పాల్పడ్డటువంటి ఆ బిల్డింగ్స్ను ఇదే విధంగా ఉంటాయా లేకపోతే గత సర్కారులో తీరుగానే ఇప్పుడు కూడా ప్రభుత్వం చూడనట్టుగా వివరిస్తుంది అనేది కూడా మనం చూడాలి. ఇప్పుడు మరికొంత చూద్దాం. ఇక్కడ ముందుకు మనం వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ముందున అక్కడ ఉన్నటువంటి ఆ బిల్డింగ్స్ ముఖ్యంగా ఇంద్రకరణ్ రెడ్డికి సంబంధించినటువంటి కట్టినటువంటి విల్లాలు కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. దాంట్లో కూడా కొన్నిటికి ఈ చెరువుకు సంబంధించినటువంటి ల్యాండ్లోనే అవి కట్టిన్లు అనేది కూడా బలంగా ఆరోపణలు అయితే వినపడ్డాయి. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి
పీసీసీ హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా స్వయంగా ఆయన నోటితో చెప్పినటువంటి వీటిని కూల్చేస్తాం, ముఖ్యంగా ఈ సున్నం చెరువులో ఉన్నటువంటి సర్వే నెంబర్ 13లో ఉన్నటువంటి ఈ భూమిని రక్షిస్తాం, ఈ చెరువును కూడా పూర్తిగా మేము రక్షిస్తామని చెప్పేసి ఆయన కూడా చెప్పినటువంటి దాఖలు కూడా చూసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డటువంటి గుట్టలు కొండలను కూడా పూర్తి స్థాయిలో ధ్వంసం చేస్తూ ఉన్నారు. వీటన్నిటి కూడా కప్పిపుచ్చేటువంటి చెరువు రోజు రోజుకు ఇంకా దగ్గరికి అవుతూ ఉంది. ప్రతి ఏడు చెరువు ఇంకా దగ్గరికి అవుతూ ఉంది. దీనివల్ల మరి సిటీలో వర్షం పడ్డట్టయితుంటే వర్షపు నీళ్లు మరి అవి చెరువులోకి రాకుండా రోడ్ల మీదకి రావడం, ఇవన్నీ కూడా రోడ్లన్నీ కూడా జలాశయంగా మారడంతో చాలా వాహనదారులు కావచ్చు, ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. ఇది ఒక సున్నం చెరువు అనే కాదు, దీని పక్కన ఉన్నటువంటి అయ్యప్ప సొసైటీ కావచ్చు, మిగతా చాలా చోట్ల కూడా ఇట్లాంటి కబ్జాలకు పాల్పడుతున్నటువంటి వాళ్ళపైన కొరడా గుల్పించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ చుట్టూ మనకు కనబడతా ఉన్నాయి బిల్డింగ్స్. కొన్నేమో పర్మిషన్ ఉన్నటువంటివే, కొన్ని లీగల్గా ఉన్నప్పటికీ దీంట్లో చాలా లీగల్గా లేనటువంటి బిల్డింగ్స్ కూడా కనబడతా ఉన్నాయి. ఇప్పుడు చర్యలు తీసుకున్నట్టయితే ఇంకా మరో సంవత్సరంలోపు ఇంకొక 2 ఎకరాలు, దాని తర్వాత ఇక మిగతా ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో ఈ చెరువు కూడా, ఈ సున్నం చెరువు కూడా కనబడేటువంటి పరిస్థితి అయితే ఉండదు. దీనిపైన మరి హైడ్రా ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది, పోలీసులు, అంతేకాకుండా హైడ్రా ద్వారా మరి ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది కూడా మనం చూడాలి. ముందుకు వెళ్దాం. ముందులో ఉన్నటువంటి ఆ బిల్డింగ్స్ పరిస్థితి ఏంటిది, వాళ్ళు ఏ విధంగా కట్టడం జరిగింది. ఇంతకుముందు మనకు ఒక సంబంధించినటువంటి ఒక బిల్డింగ్ కనబడతా ఉంది. అక్కడ పూర్తి స్థాయిలో దాన్ని నేలమట్టం చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఒక వారం రోజులకి మళ్ళీ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారట. అసలు దాంట్లో ఉన్నటువంటి అసలు వాస్తవాలు ఏందో ఒకసారి తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి చూపెట్టేటువంటి ప్రయత్నం. ఇవే అక్కడ ఇంద్రకరణ్ రెడ్డికి సంబంధించినటువంటి విల్లాలు. ఆ విల్లాలు కూడా అవి కూడా లీగల్గా లేవు, పర్మిషన్ లేకుండా కట్టిలన్నటువంటి కూడా బలమైనటువంటి ఆరోపణలు రేవంత్ రెడ్డి సైతం కూడా చేయడం జరిగింది. అవే విల్లాలు కొంత ఉంది, కొంత వేరే సర్వే నెంబర్లో కూడా కట్టడం జరిగింది. ఈ కుంటకు సంబంధించిన సర్వే నెంబర్లో కూడా కట్టినట్టుగా ఆరోపణలు వినబడతా ఉన్నాయి. చూద్దాం మరి ముందుకు వెళ్ళి అసలు ఏం జరుగుతుంది అక్కడ, అసలు నిజంగా కూడా లీగల్గా ఉందా ఇల్లీగల్గా ఉందా అన్నటువంటి అంశాలను కూడా ఒకసారి తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి సర్వే నెంబర్ 13 సున్నం చెరువు సంబంధించినటువంటి దాంట్లో పెద్ద పెద్ద బడా లీడర్లు కూడా సైతం కూడా ఉన్నారు. ఇంతకుముందు ఇదే సర్వే నెంబర్లో 13 సర్వే నెంబర్, ఇదే సున్నం చెరువులో ఉన్నటువంటి ల్యాండ్ ఇదంతా కూడా సున్నం చెరువుకు సంబంధించింది. ఇక్కడ దిస్ ప్రాపర్టీ ఆ ఫ్లాట్ బిలాంగ్స్ టు సింగిరెడ్డి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఆయన ప్రాపర్టీగా చెప్తా ఉన్నటువంటి ఒక బోర్డు కనబడతా ఉంది. అక్కడ ఒక డబ్బా సంబంధించినటువంటి ఒక ఏర్పాటు చేయడం జరిగింది. చిన్నగా ఇల్లు లెక్క కట్టేటువంటి రేకులతో కట్టేటువంటి ప్రయత్నం చేసి, అంతేకాకుండా సింగిరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇదే కాదు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి సింగిరెడ్డి జగన్మోహన్ రెడ్డి చాలా కబ్జాలు చేసుకున్నట్టుగా చాలా ఆరోపణలు వినపడతా ఉన్నాయి. ఈ సింగిరెడ్డి జగన్మోహన్ రెడ్డితో పాటు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి సంబంధించినటువంటి ఇవి కూడా దీంట్లో కొంత ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. దీంట్లో కూడా కొంతేమో కొన్ని లీగల్గా లేనటువంటివి కూడా ఉన్నాయన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఇక్కడ చాలామంది కూడా గతం నుంచి 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి చాలామంది కూడా బడా నేతలంతా, రాజకీయ నేతలంతా కూడా ఈ కబ్జాలకు పాల్పడ్డట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. నేరుగా చెరువులోనే ఈ ప్రాపర్టీ నాది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అట్లాంటి బోర్డులు పెట్టుకున్నాడు అంటే ఏ విధమైనటువంటి కబ్జాలు ఉన్నాయి, ఎవరి అండదండలు చూసుకొని కబ్జాలు చేసింది అనేది కూడా మనం స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇంకా ముందుకు వెళ్ళినట్టయితే ఇక్కడ ఈ కనబడుతున్నటువంటి చాలా బిల్డింగ్స్ కూడా ఎట్లాంటి పర్మిషన్ లేవు. ఇవన్నీ కూడా ప్రభుత్వ నియమ నిబంధనలకి వ్యతిరేకంగా ఏర్పడ్డటువంటి ఇట్లాంటి బిల్డింగ్సే. ఇదే కాకుండా ఈ గల్లీలో చాలా కూడా ఎలాంటి పర్మిషన్ లేకుండా ఏర్పాటు చేసుకున్నాయి. ఇవంతా కూడా చెరువు కిందకి వస్తాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇదంతా కూడా 33-34 ఎకరాలకు సంబంధించినటువంటి ఈ చెరువును పూర్తి స్థాయిలో 10-12 ఎకరాలకే కుదించడం జరిగింది. ఇదంతా కూడా కబ్జాలు చేసుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకా చాలా చూపెట్టేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ చెరువు చుట్టూ కూడా ఒకసారి చూసి, ఈ చెరువు చుట్టూ ఏర్పడ్డటువంటి దుకాణాలే కావచ్చు, పెద్ద పెద్ద బిల్డింగ్సే కావచ్చు, ఏ విధంగా పర్మిషన్ ఉన్నాయి. ఇక్కడ ఇంకోటి కనబడతా ఉన్నది, ఈ పర్మిషన్ లేనటువంటి ఈ బిల్డింగ్స్ అంతా కొత్త బిల్డింగ్స్ కూడా ఈ చెరువుకు ఆనుకొని కడుతున్నటువంటి ఈ బిల్డింగ్స్ను కూడా చూసుకోవచ్చు. మనం ఒకసారి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. చెరువుకు ఆనుకొనే ఎట్లాంటి పర్మిషన్స్ ఉన్నాయి ఏవైనా కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో, సంబంధిత శాఖ అధికారులు కానీ, ఇక్కడ ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళని అందరినీ కూడా మిస్గైడ్ చేసి, అంతేకాకుండా వాళ్ళతో కుమ్మక్కై కొంతమంది వాళ్ళు పర్మిషన్ తీసుకొచ్చుకొని ఇవన్నీ కూడా కట్టి ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డటువంటి ఇట్లాంటి చెరువులు, కుంటలను కూడా పూర్తి స్థాయిలో ధ్వంసం చేసి పెద్ద పెద్ద ప్లాట్లు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ను కట్టుకున్నటువంటి ప్రక్రియ అయితే స్పష్టంగా కనబడతా ఉంది. ఇంకా మిగతా సంబంధించినటువంటి అంశాలను కూడా ఒకసారి తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇదే ఈ చెరువులో ఇంతకుముందు వరకేమో చెరువులో నీళ్లు, ఆ పక్కన ఉన్నటువంటి బిల్డింగ్స్, గతంలో ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కొట్టేసినటువంటి ల్యాండ్లను మనం చూడడం జరిగింది. ఇప్పుడు నేరుగా
ఇదే సంబంధించినటువంటి చెరువులో కొత్త బిల్డింగ్ ఇగో ఇక్కడ ఎవరికి కనపడకుండా పెద్ద పెద్ద పరదాలు ఏర్పాటు చేసుకొని గ్రీన్ పరదాలు ఈ లోపల మనం ఒకసారి చూసినట్టయితే ఉంటే పెద్ద ఎత్తున కూడా కన్స్ట్రక్షన్ అవుతా ఉంది. అయితే ఇంతకుముందు మనం కొంతమంది పేదవాళ్ళ గుడిసెలు పేదవాళ్ళ ఇల్లు అని చెప్పినాం కదా, అది కొన్ని రోజుల వరకు మాత్రమే పరిమితం ఉంటుంది. దాని తర్వాత వ్యవహారం వేరుంటుంది. ఇక్కడ బడా నాయకులు చేరి ఇక్కడ కన్స్ట్రక్షన్ ఎవరికి కనపడకుండా పెద్ద స్థాయిలో కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. ఇది మరి దరిదాపుగా 5 ఫ్లోర్లు ఉంటుందా 6 ఫ్లోర్లు ఉంటుందా, ఇక దాని తర్వాత విషయం. ఇక ముందుగా ఇక్కడ కొంతమంది ఈ జిహెచ్ఎంసీ అధికారులను కావచ్చు, కొంతమంది ఈ సంబంధించినటువంటి శాఖ అధికారులను మభ్యపెట్టి ఇట్లాంటి వ్యవహారం నడిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. వీటిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి హైడ్రా అంటే ఒక పక్కన బిల్డింగ్లు కట్టిన తర్వాతనే వాటిని కూల్చేయాలన్నటువంటిది కాదు, ఈ బిల్డింగ్లు కానప్పుడు చర్యలు తీసుకున్నట్టయితే కొంత ఉపశమనం ఉంటుంది. ఇక్కడ నేరుగా చెరువులోనే కనబడతా ఉంది. ఇక్కడ మనకు ఈ చెరువులో ఇక్కడ ఈ లారీలు కనబడతా ఉన్నాయి కదా, ఈ అంతా కూడా ఈ చెరువులో ఆగేటువంటి ఈ లారీలు వాటర్ సప్లై కోసం ఇక్కడ కొంత పార్కింగ్ కోసం ఇక్కడ పెట్టుకున్నటువంటి ల్యాండ్. ఇక ఇక్కడ మనకు ముంగడ కనబడతా ఉన్నటువంటి ఏమో చిన్న చిన్న రేకుల షెడ్డు, అంటే ఇక్కడ ముందుగా ఒక రేకుల షెడ్ వేసుకొని దాని తర్వాత ఈ గుడిసెలు వేసుకొని ఇక దాని తర్వాత కొంతమంది బిల్డర్లు దీంట్లోకి చొరబడి ఆ పేదల్ని ఇక్కడి నుంచి కాలు చెప్పించి నాయానో బాయానో ఇచ్చి వాళ్ళందరూ కూడా భయభ్రాంతులు చేసి వాళ్ళని ఇక్కడి నుంచి పంపించేటువంటి పరిస్థితి ఉంటుంది. వీళ్ళకు ఏ పర్మిషన్ ఉండదు, నాలా పర్మిషన్ ఉండదు, కరెంట్ పర్మిషన్ ఉండదు. కానీ పేపర్ మీద ఎట్లాంటి ప్రక్రియ కొనసాగినప్పటికీ కూడా వీళ్ళు అఫీషియల్గా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొని ఇక్కడ ఆఫీసులు ఏర్పాటు చేసుకోవడం, కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవడం, గృహ నివాసాలను ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రక్రియ అయితే మనకు స్పష్టంగా కనబడతా ఉంది. చూద్దాం, ఒకసారి చూపెట్టేటువంటి ప్రయత్నం చేయగో. ఇక్కడ పెద్ద పెద్ద సంబంధించినటువంటి రాడ్లేసి భూమిలోకి సెల్లారు, మరొక పక్కన సెల్లార్ పైన మరి ఎన్ని అంతస్తులు లేపుతాడు అనేది కూడా చూడాలి. అక్కడ కూలిపోయినటువంటి చిన్న చిన్న గదులు కనబడతా ఉన్నాయి. ఈ గదులు ఎందుకు దరిదాపుగా ఎవరు ఏమనకపోతే ఒక సంవత్సరం 6 నెలల పాటు ఇట్లాంటి సంబంధించినటువంటి కొన్ని గుడిసెలు ఇట్లాంటి సిమెంట్ ఇటుకలతోటి కొంత తాత్కాలిక పరమైనటువంటి రేకుల షెడ్లను ఏర్పాటు చేసుకుంటారు. దాని తర్వాత ఈ బిల్డింగ్లను ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రక్రియ ఇంత నడుస్తూ ఉంది. హైడ్రా కమిషనర్ కావచ్చు, మరొక పక్కన జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ఇక్కడ మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కానీ ఇమ్మీడియట్గా ఈ సంబంధించినటువంటి ఈ కుంటను ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి చెరువులు కుంటలు నాలాలపైన అక్రమంగా ఏర్పడుతున్నటువంటి ఈ నిర్మాణాల పట్ల కూడా ఖచ్చితంగా ప్రభుత్వ పెద్దలు మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి ఇప్పుడు ఉన్నటువంటి హైడ్రా సైతం చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళపైన ఉన్నది. మరి దీనిపైన తూతూ మంత్రంగా చర్యలు ఉంటాయా, లేకపోతుంటే పనిచేస్తుందా లేదా హైడ్రా, లేకపోతుంటే జిహెచ్ఎంసీ ఇప్పటికైనా కళ్ళు మూసుకొని నిద్రమత్తులో ఉన్నటువంటి అధికారులు ఇప్పటికైనా కానీ నిద్రలేచి ఈ సంబంధించినటువంటి ఈ కట్టడాల పట్ల కొరడా గుల్పించాల్సినటువంటి ఆస్కారం స్పష్టంగా కనబడతా ఉంది. ఈ చెరువును కూడా రక్షించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది.